భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ అధికారులపై దాడి జరిగింది. అధికారులపై వేట కొడవలతో పోడు గిరిజనులు దాడికి దిగింది. పోడు భూమిలో వరి పంట కోస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు అధికారులపై పోడు రైతులు దాడికి దిగారు. ఘటనలో ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. ఘటనపై కరకగూడెం PS లో ఫిర్యాదు చేశారు అధికారులు. పొద్దున 11:12 ఇక్కడ పెట్టారు. నాకు ఈ గొడ్డలతో అటాక్ చేస్తా ఉంటే మళ్ళీ మీరు తర్వాత వెళ్ళారు అక్కడికి? మా బీట్ ఆఫీసర్ కొట్టారనేసరికి నేను అక్కడ వెళ్ళాను. మీరు ఒక్కరే వెళ్ళారా? నేను ఇంకో బీట్ ఆఫీసర్ కలిసి వెళ్ళాను. వెళ్తే కొట్టారు అనేసరికి ఎందుకు కొట్టారు అని అడగానే ఇక సరే వదిలే వాళ్ళతో తాగేసి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను, పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇద్దామని వస్తామంటే మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా అని చెప్పేసి వచ్చి వాడు నేను బండి తీస్తా అంటే వాడు వెనకంటే వచ్చి కత్తితో అటాక్ చేసింది. కోట కత్తితో అటాక్ చేస్తే వాడు నేను ఇట్లా అర్థం కదా ఇది కట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడ వచ్చి ఇక్కడ వెళ్ళింది. తర్వాత నలుగురు ఆపినా ఆగకుండా గొడ్డలతో పెద్ద గొడ్డలతోటి అటాక్ చేయడానికి వచ్చింది. నేను అక్కడ నుండి వచ్చేసి మొత్తం ఎంతమంది అండి మీ పైన దాడి చేసింది? వాళ్ళు ముగ్గురు కుటుంబం. ఈ గ్రామస్తులు అక్కడ ఉన్నారు. అందరూ భార్య భర్త. గ్రామస్తులను మన ఇక్బాల్ హుసేన్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఉన్నారు. ఇవాళ పొద్దున 11:12 ఇక్కడ పెట్టారు. నాకు ఈ గొడ్డలతో అటాక్ చేస్తా ఉంటే మళ్ళీ మీరు తర్వాత వెళ్ళారు అక్కడికి? మా బీట్ ఆఫీసర్ కొట్టారనేసరికి నేను అక్కడ వెళ్ళాను. మీరు ఒక్కరే వెళ్ళారా? నేను ఇంకో బీట్ ఆఫీసర్ కలిసి వెళ్ళాను. వెళ్తే కొట్టారు అనేసరికి ఎందుకు కొట్టారు అని అడగానే ఇక సరే వదిలే వాళ్ళతో తాగేసి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను, పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇద్దామని వస్తామంటే మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా అని చెప్పేసి వచ్చి వాడు నేను బండి తీస్తా అంటే వాడు వెనకంటే వచ్చి కత్తితో అటాక్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ అధికారులపై దాడి జరిగింది. అధికారులపై వేట కొడవలతో పోడు గిరిజనులు దాడికి దిగింది. పోడు భూమిలో వరి పంట కోస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు అధికారులపై పోడు రైతులు దాడికి దిగారు. ఘటనలో ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. ఘటనపై కరకగూడెం PS లో ఫిర్యాదు చేశారు అధికారులు.